నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మనం కడపలో 10,000 మందికి భోజనాలు అయితే పెట్టడం జరిగింది. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారి కుమారుడి గారి యొక్క వివాహం అన్నమాట. అలాగే కడపలో ఉన్న వారందరికీ అయితే ఆహ్వానం పంపించడం జరిగింది. కడపలో ఉన్న వారందరూ అయితే రావడం జరిగింది. చూడండి, వేల మంది జనాలు అయితే వస్తూనే ఉన్నారు. డెకరేషన్ అవి చూస్తే అదిరిపోయింది. అలాగే లోపల ఫుడ్ ఏమేమి పెట్టారు అని చెప్పేసి నేనైతే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. దాదాపు అక్కడ వంట చేస్తూ ఉంటారు కదా, మామూలుగా వడ్డిచ్చే వాళ్ళందరిని అడగడం జరిగింది. ఎంతమందికినా అంటే దాదాపు 10,000 మందికి పైగా భోజనాలు అయితే చేశామని వాళ్ళైతే చెప్పడం జరిగింది. నిజంగా దానికి తగ్గట్టు జనం కూడా వస్తూ ఉన్నారు. బయట సుమారుగా మనం చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఒక 6 కౌంటర్లు అయితే పెట్టడం జరిగింది. ఈ నుంచి ఆ లాస్ట్ వరకు అయితే కౌంటర్లు పెట్టడం జరిగింది. మేము కూడా అయితే ఒక కౌంటర్లోకి అయితే వెళ్ళాము. అక్కడ కూడా క్యూ లైన్ చూడండి ఎంత పెద్దదిగా ఉందో. ప్రతి ఒక్క కౌంటర్లో అయితే ఫస్ట్ 3 కౌంటర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ అయిపోయినాయి అనమాట. ఆ కౌంటర్లు అన్నీ ఫుల్ అయిపోయి మళ్ళీ మేము పక్క కౌంటర్కి పంపించారు. ఆ పైన కౌంటర్లు కూడా ఫుల్గా ఉన్నాయి. జనాలు అయితే భారీగా వచ్చారనమాట. ఫస్ట్ మనం ప్లేట్ తీసుకుంటూనే గులాబ్ జామును, క్యారెట్ హల్వా, 2 రకాల స్వీట్లు అయితే పెడుతూ ఉన్నారు. అలాగే మనకు రాయలసీమ స్పెషల్ రాగి సంగటి, చెనిక్కాయల పచ్చడి అంటారు కదా, చెనిక్కాయల పచ్చడి కూడా పెట్టారనమాట. మొత్తం నాకు తెలిసి ఒక 30-40 రకాల ఐటమ్స్ అయితే పెట్టారు. మొత్తం చూడండి, గులాబ్ జామును, క్యారెట్ హల్వా, ఇది వచ్చేసి ఒకటి స్వీటు, అది వచ్చేసి ఇంకొక స్వీటు, ఆ పక్కన ఉండేది వచ్చేసి ఖర్జూరంతో చేశారనమాట. ఖజ్మూరవు అదంతా ఏది చేసిన అదో డ్రై ఫ్రూట్ బర్ఫీ అనమాట. అదో పేర్లు రాశారు కదా. గోబీ 65, అలాగే కట్ మిర్చి ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. అలాగే వంటలు కూడా సూపర్గా ఉన్నాయి. నేను తిన్న తర్వాత మీకు పూర్తిగా వంటలు ఎలా ఉన్నాయని చెప్తాను. అలాగే మనకు కట్ బజ్జీ, మసాలా వడ, ఇది చూసుకుంటే జొన్న రొట్టె అనుకుంటా. అదే చూడండి, రాయలసీమ స్పెషల్ రాగి సంగటి అనమాట. రాగి సంగటిలోకి పక్కన అదేదో అలసందలు ఉల్లగడ్డ వేసి ఏదో చేసినారు. అది ఒక రవ్వ పర్వాలేదు, కానీ పక్కన గెంటితో వేచాడు చూడండి, రివర్స్ పెట్టి చెనిక్కాయల పచ్చడి. రాగి సంగటిలోకి చెనిక్కాయల పచ్చడి సూపర్ కాంబినేషన్ అనమాట. మళ్ళీ కొద్దిగా ముందుకు వస్తానే మనకు రోటీ అయితే పెడుతూ ఉన్నారు. ఇంకా వచ్చేసి నేను మొత్తం ప్లేట్లో పెట్టుకొని వచ్చాను. ఫస్ట్ తింటూ ఉంటే నాకు ఈ వంటలు ఏవైతే ఉన్నాయో బాగున్నాయి అనిపించింది. ప్రతి పెళ్ళిళ్ళకి పోతే పన్నీర్ కర్రీ, రోటీ ఇవే పెడుతూ ఉన్నారనమాట. అలాగే దీంట్లో స్పెషల్ ఏంటంటే కానీ నాకు రాగి సంగటి, చెనిక్కాయల పచ్చడి భలే నచ్చిందనమాట. ఎందుకంటే మనము రోటీ, పన్నీర్ కర్రీ, ఉల్లగడ్డల కర్రీ, కరేపాకన్నము, కలర్ రైసు ఎక్కడికి పోయినా ఇవి సేమ్. కానీ 3 రకాల స్వీట్లు పెట్టినారు. స్వీట్లు కూడా టేస్ట్ సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి. నాకు బాగా నచ్చింది రాగి సంగటి, చెనిక్కాయల పచ్చడి, అలాగే రసం చేసినారన్నమాట. వైట్ రైసు రసము చూడండి, ఇంకా టేస్ట్ సూపర్ అంటే సూపర్గా నచ్చింది నాకు. అంత బాగుండాయన్నమాట. ఇవన్నీ మొత్తం ఐటమ్స్ అనమాట. ఫస్ట్ మనం పోయినాం కదా, అవన్నీ మొత్తం ఐటమ్స్. అలాగే కడపలో ఎవరైనా ఈ పెళ్ళికి వచ్చుంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. తప్పకుండా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇది వచ్చేసి చూడండి, చెనిక్కాయల పచ్చడి, రాగి సంగటి. రాగి సంగటిలోకి ఆ చెనిక్కాయల పచ్చడి కలుపుకొని తింటే నిజంగా నాకు సూపర్ అంటే సూపర్ అనిపించింది అనమాట. ఎందుకంటే నైట్ టైమ్స్ కూడా వీలైతే పెట్టడం జరిగింది. పక్కన చూడండి, పక్క రైట్ సైడ్ గిన్నెలో ఉంది కదా, అది వచ్చేసి క్యారెట్ హల్వా. అలాగే వచ్చేవాళ్ళు ఎంతమంది అయినా సరే తగ్గకుండా, అలాగే వీళ్ళు భోజనాలు పెట్టేటప్పుడు చాలా నీట్గా అయితే పెడుతూ ఉన్నారు, హైజీనిక్గా పెడుతూ ఉన్నారు. వచ్చిన వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే మన ఎమ్మెల్సీ గారు మంచి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అలాగే వంటలు అయితే సూపర్గా ఉన్నాయి. అందులో నాకు బాగా నచ్చింది రాగి సంగటి, చెనిక్కాయల పచ్చడి. అలాగే మనం చూసుకుంటే ఇంకా ఉన్నాయి కదా, ఇది వచ్చేసి చెనిక్కాయల పొడి, ఇవి వచ్చేసి బ్యాడ్స్ అంటారు కదా, వైట్ రైసు, మిరియాల రసం, పప్పు. హబ్బా, ఫుల్ వచ్చిన వాళ్ళంతా మంచి విందునైతే ఆరగించారనమాట. అలాగే ఎవరైనా కడపలో వచ్చుంటే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఏ ఊరు నుంచి ఎంతమంది చూస్తూ ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మన వీడియోలో ఏ ఊరు నుంచి ఎంతమంది చూస్తూ ఉన్నారో మనకైతే తెలుస్తుంది అనమాట. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ను తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో ఇంకొకటి ఉందన్నమాట, మనం అన్నీ తినేసిన తర్వాత లాస్ట్లో అయితే ఐస్ క్రీమ్ ఇస్తారు. ఐస్ క్రీము మామూలుగా అయితే కిల్లి ఇస్తారనమాట, మనకైతే కిల్లి లేదు. ఇది వచ్చేసి పైనాపిల్ ఫ్లేవరు ఐస్ క్రీమ్ సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.